హలో ఆల్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు వండర్ఫుల్ టిప్ని తీసుకొని మీ ముందుకు వచ్చాము. చాలామంది బరువు తగ్గాలి అనేసి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండే ప్రాసెస్లో వాళ్ళు మెయిన్గా ఎక్కువగా వెయిట్ తగ్గకపోవడానికి అఫ్కోర్స్ ఎన్నో రీజన్స్ ఉండొచ్చు, బట్ మెయిన్లీ ఒక రీజన్ మాత్రం ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది వాళ్ళు బరువు తగ్గకపోవడానికి. అదే స్ట్రెస్. ఎప్పుడైతే మనము స్ట్రెస్కి గురవుతామో, నేను వెయిట్ ఎందుకు తగ్గట్లేదు, లేదంటే తక్కువ తగ్గినాను, అలాగే ఉంటుంది, ఎంత చేసినా అవ్వట్లేదు, ఇలాంటి కొన్ని థాట్స్ వల్ల ఏమవుతుంది అంటే మన బాడీలో స్ట్రెస్ పెరిగిపోతుంది. ఎందుకు స్ట్రెస్ పెరుగుతుంది అంటే మన బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్స్, కార్టిజాల్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దానివల్ల మన మెటబాలిజం చాలా స్లో డౌన్ అవ్వడము, మనం వెయిట్ తగ్గకపోవడము, ఒకదానికి ఒకటి చాలా ఇంటర్ కనెక్షన్స్ అనేవి ఉంటాయి మన బాడీలో. ఎప్పుడైతే మనము స్ట్రెస్ని కంట్రోల్లో పెట్టుకుంటామో డెఫినెట్లీ మీరు అనుకున్నట్టుగా వండర్ఫుల్ వెయిట్ రిజల్ట్స్ తీసుకునే అవకాశం ఉంది. అందుకోసం అని నాట్ ఓన్లీ స్ట్రెస్, మీ హెల్దీ డైట్ పైన, మీ ఎక్సర్సైజ్ పైన, మీ హ్యాబిట్స్ పైన, కోర్స్ మీ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకునే కొన్ని టిప్స్ పైన మీరు ఫోకస్ చేసినారనుకోండి, డెఫినెట్లీ మీరు అనుకున్నట్టుగా హెల్దీగా బరువు తగ్గుతారు, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారు. దీనికంతటికి కూడా మీరంటూ ఒక కోచ్ని ఫాలో అవ్వాలి. ఇట్స్ నాట్ లైక్ మనం పర్సనల్గా చేసుకుంటే రిజల్ట్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో ఫాలో యువర్ కోచ్. ఒక కోచ్ని మీరు ప్లేస్ చేసుకోండి. ఆ కోచ్ ఎలా చెప్తే మీరు అలా ఫాలో అవుతూ మీరు అనుకున్న రిజల్ట్స్ని తీసుకోండి. థ్యాంక్ యూ.